ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆఫీస్. సో ఇక్కడ మమతా బెనర్జీ గారు వచ్చి కూర్చుంటున్నారు. కూర్చొని తన పిఏని పిలిచి పలానా నాయకులను ఆఫీస్కి రమ్మనండి ఈవిడ చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఒక గదిలోకి వెళ్తున్నారు. వెళ్ళిన తరువాత ఈవిడ ఇష్టానుసారం వీళ్ళని కొట్టడం, ఎలా పడితే అలా కొట్టడం. వాళ్ళు తిరగబడ్డారా, ఈవిడ తన్నులు తినడం. అంటే కొట్టుకోవడం అంటారు చూసారా, మార్చి కొట్టుకోవడం. ఏంటి మీరు ఇంతంత తప్పులు ఎలా చేశారు? అది కాదు, తప్పులు చెయ్యండి, ఇలా దొరికిపోతారా? అర్థము ఉందా? సో ఫస్ట్ విక్టిమ్ ఎవరు? అభిషేక్ బెనర్జీ మేనల్లుడు వచ్చాడు, కొట్టింది, ఇష్టము వచ్చినట్టు కొట్టింది. ఏంటండి అంత తప్పులు వీళ్ళు ఏం చేస్తున్నారు? చూడండి ఫ్రెండ్స్, ఒక ఇల్లు అండి, మీకు మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి ఆ ఫోటో తీశారు, ఆ డోర్ ఫోటో తీశారు. అక్కడ అభి సాని అని రాసుంది. అభి అంటే ఎవరు? అభిషేక్ బెనర్జీ. సాని అంటే ఎవరు? సయానీ ఘోష్. ఈ సయానీ ఘోష్ ఎవరు? ఒక ప్రముఖ నటి, ఒక గాయని, ప్రస్తుతం ఈవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంటే అభిషేక్ బెనర్జీ యొక్క అత్యంత సన్నిహితురాలు. సో ఫస్ట్ ఏమో ఒక 20 ప్రాపర్టీస్ అన్నారు, తరువాత 30 అన్నారు. ఇవాళ 40+ ప్రాపర్టీస్ అభిషేక్ బెనర్జీ పేరు మీద ఉండడం. ఏది? కల్కట్టా లాంటి ఒక మహానగరము, అక్కడ మీకు 40 ప్రాపర్టీలు ఉన్నాయి అంటే 300 కోట్లకు పైగా మీరు ఆస్తులను పోగు చేశారు. అంటే ఇప్పుడు అది హైదరాబాదు, ముంబై అది వేరండి. కల్కట్టా యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది కదా. కాబట్టి అలాగ మీరు ఒక 300 crores అక్యుములేట్ చేశారనుకోండి, హ్యూజ్ మనీ కదా. ఇందులో 16 ప్రాపర్టీస్ మీకు ఈ సయానీ ఘోష్, అభిషేక్ బెనర్జీ వీళ్ళ పేర్ల మీదే ఉండడం. అంటే ఇతను ఏం చేస్తున్నాడు అంటే ఒక జాయింట్ అకౌంట్ అంటున్నాడు. ఎంతోమంది మహిళల పేర్ల మీద, తను తర్వాత ఈ మహిళ, వీళ్ళ మీద ఒక జాయింట్ అకౌంట్, జాయింట్ ప్రాపర్టీ. ఇతని ఇంటి పేరు ఏమిటి? శాంతినికేతన్. భార్య, 2 పిల్లలు. అది వేరండి, అది టోటల్గా అతని పర్సనల్ లైఫ్, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఒక మహిళను ఎంచుకోవడము, ఆవిడతో కలిసి ఒక జాయింట్ ప్రాపర్టీ కొనడం. ఇలాగా ఎంతెంతమంది మహిళలు ఉన్నారు అంటే ఆశ్చర్యపోతారు. సినిమాలు తీశారు కదండి, మరి ఈవిడ ఒక నటి కదా, ఈవిడ తాను కలిసి జాయింట్ అసెట్స్ని పోగు చేయడం. ఇప్పుడు మీకు చట్టాలు తెలుసో తెలియవో, ఇప్పుడు మీకు ఒక జాయింట్ అకౌంట్ ఉంది అనుకోండి, ఐదర్ మీరు భార్యాభర్త అయి ఉండాలి, లేదా అన్న చెల్లెలు, లేదా అక్క తమ్ముడు, బ్లడ్ రిలేషన్. సో వీళ్ళ మధ్య జాయింట్ అకౌంట్ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఎన్నెన్ని బ్యాంకుల్లో ఎన్నెన్ని జాయింట్ అకౌంట్స్ అని చూశారనుకోండి, ఈ మహిళలందరితోనూ ఇతనికి జాయింట్ అకౌంట్. సో ఒక్కొక్క అపార్ట్మెంట్, ఒక విల్లా, ఒక బంగ్లా, అభి అని ఉంటుంది, ఇంకొక పేరు ఉంటుంది, అభి అని ఉంటుంది, ఇంకొక పేరు ఉంటుంది. సో ఇలాగా ఈ అభిషేక్ బెనర్జీ ఎంతెంతమంది మహిళలతో కలిసి ఇలా జాయింట్ ప్రాపర్టీస్ని పోగు చేశాడు. కాబట్టే మమతా బెనర్జీ గారు కొట్టారు. ఏంటి ఇవన్నీ చేసావురా, తప్పు కాదు, నీకు అధికారం ఇవ్వబడింది, నువ్వు చేస్తావు, ఇంతంతమంది మహిళలతో నువ్వు ఇవన్నీ చేయగలవు, కానీ దొరికిపోకూడదు కదా. ఇంత ఓపెన్గానా ఆ డోర్ మీద నీ పేరు లేకపోతే ఏమవుతుంది? అంత ధైర్యమా? అభి షాని అని రాసుకుంటావా? ప్రతి దగ్గర అలా రాసుకుంటావా? ఎంత తప్పు. సో ఇది మమతా బెనర్జీ గారికి వచ్చిన కోపం. అంతా మీరు చూసారనుకోండి, సరేనండి 15 ఏళ్ల పాలన, వీళ్ళకి ప్రజల అధికారం ఇచ్చారు, నమ్మారు. లాస్ట్ టైం కూడా అంతే కదండి. ఆవిడ ఒక వీల్ చైర్ మీద కూర్చొని తనకేదో చాలా పెద్ద గాయమైనట్టు, ఒక మేజర్ యాక్సిడెంట్ అయినట్టు ప్రజలు నమ్ముతారు కదండి. ప్రజలకి ఏం తెలుస్తుందండి? ఇవన్నీ నమ్మేశారు, ఓట్లు వేశారు. కానీ నాకు ఆశ్చర్యంగా అనిపించే విషయము, ఇది ఎప్పుడో జరిగిందండి. మేము కాలేజీ చదివే రోజుల్లో ఇలాంటివి చూసాం. ఇప్పుడు కూడానా? అదే ఆశ్చర్యం. ఇప్పుడు కూడా, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, 1991లో జయలలిత గారు మీకు తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయినప్పుడు, జయలలిత, శశికళ వాళ్ళు కూడా సరిగ్గా ఇలాగే కదా. ఇప్పుడు జయలలిత గారి కుమార్తె ఎవరు అంటే ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు, చెప్పకుండానే చనిపోయింది, ఎవ్వరికీ చెప్పలేదు. తరువాత అమ్మాయి వచ్చి మొత్తుకున్నా కూడా వినే నాదుడు లేడు, అయిపోయింది. కానీ ఇక్కడ ఏం చేసింది ఆవిడ? మీకు సుధాకరన్ అనబడే ఒక వ్యక్తి, శశికళ ఫ్యామిలీకి చెందినవాడు,
ఇతను నా పెంపుడు కొడుకు, ఏది ఉన్న కూతుర్ని విడిచిపెట్టింది, ఇతను నా పెంపుడు కొడుకు, ఇతని పెళ్ళిని నేను ఎలా చేస్తానో చూడండి అంటే మీకు ఎంత భయంకరమైన సంఘటనలు అండి. మీకు గుర్తుందో లేదో, తమిళనాడులో ఉండే తెలుగు మిత్రులు మీరు వినే ఉంటారు. ఇప్పుడు బాలు జ్యువెలర్స్ అని అంటారు, మీకు రంగనాథన్ స్ట్రీట్లో చాలా ఫేమస్. ఆ బాలు జ్యువెలర్స్ దగ్గర వీళ్ళు ఏం చేశారు, పెళ్లి కోసం బంగారము కొంటాము అంటే వీళ్ళు వ్యానుల్లో పోయస్ గార్డెన్కి వెళ్ళి, జయలలిత గారి ఇల్లు పోయస్ గార్డెన్ అంటారు, అక్కడికి వెళ్ళి ఆ బంగారాన్ని అంతా చూపిస్తే సరే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళండి, ఎంత బిల్ అయిందో చెప్పండి అంటే అతను ఆ బంగారాన్ని అలాగే పోయస్ గార్డెన్లో విడిచిపెట్టాడు. తరువాత నేను పేమెంట్ చెయ్యను, పెళ్ళైపోయింది అమ్మ, డబ్బులు అంటే ఇవ్వను, బంగారం ఇవ్వను, తిరిగి ఇవ్వలేదండి. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బాలు జ్యువెలర్స్ ఓనర్ బాలు గారు ఎలా చనిపోయాడో గూగుల్ సెర్చ్ కొట్టండి. ఇంత అక్రమాలండి, ఇంత అక్రమాలు చేశారు వాళ్ళు. తరువాత ఏమైంది, ఈవిడ చనిపోయింది, శశికళ గారు మళ్ళీ తన భర్త అనుకుంది, ఏమైంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, 6 నెలలు కూడా అతను బతకలేదు. కర్మ ఫలము ఎంత బలంగా ఉంటుందంటే దెబ్బ అలా తగులుతుంది. మరి ఇప్పుడు ఇవాళ కూడా మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇదే పని చేస్తున్నారు అనుకోండి, ఏమనాలండి? అంటే ఈ భారతీయులకి ఎప్పుడు జ్ఞానము వస్తుంది, ఇవాళ వచ్చింది కదండి అనుకుంటాం, కరెక్టే. ఇప్పుడు ఒక మంత్రి సుజీత్ బాసు అంటారు, ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ అండి. అంటే అతను భోజనానికి కూర్చొని ఉన్నాడు, ఇంత పెద్ద ప్లేట్, మీరు వెనక చూశారనుకోండి, అతను కూర్చున్న సోఫా మీకు చీతా యొక్క తోలుతో చేసిన సోఫా అండి. చీతా తోలు అంటే ఎంత కాస్ట్లీగా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. కూర్చొని ఉన్న వ్యక్తి చుట్టూతా మీకు చేపలండి, చేపలు, ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అన్నీ. ఇప్పుడు అక్కడ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఇవే ఉండవండి, అందరూ చేపలు తింటారు. సో అన్నం పెట్టుకున్నాడు, చుట్టూర్త చేపలు, ఒక వ్యక్తి తినడానికి ఇన్ని రకాల చేపల అంటే నేను మంత్రిని, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మంత్రిని నేను, కాబట్టి నాకు అధికారం ఇవ్వబడింది. సో 10 మంది తినే భోజనాన్ని నేను ఒకడు తినగలను, అవసరం లేదంటే విసిరి పడేయగలను, అంత రిచ్ పర్సన్ని. అంటే కల్కట్టా లాంటి అంత పెద్ద సిటీలో మీకు వందల బిల్డింగ్స్ ఉంటాయి కదండి, అక్కడ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సేఫ్టీ చూస్తారు కదా. మీరు ఒక కాంప్లెక్స్ కట్టాలి అంటే ముందు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు కదా. సో వాళ్ళ వద్ద మీరు లంచాలు తీసుకుంటే వందల వేల బిల్డింగ్లు ఉంటాయండి. సో ఈ డబ్బంతా ఇతని చేతికి వస్తే ఇలాగే కదా తింటాడు. ఏవండి, ఒక ప్లేటులో ఒక 10 రకాల చేపలు పెట్టుకొని తింటున్నాడు కాబట్టి ఇతను ఇలాగాని అనుకోకండి ఫ్రెండ్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడండి, మ్యారియత్ హోటల్ విన్నారు కదా, 5 స్టార్ హోటల్. మీకు ఈ హోటల్లో బస చేయడానికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళందరికీ అక్కడ అంటే వారం రోజుల పాటు టోటల్గా హోటల్నే బుక్ చేసేసాడండి. హోటల్కి మాత్రం అయిన ఖర్చులు 100 కోట్లు. ఇక వాళ్ళకి ఆహారము తక్కిన మీకు సర్వీసెస్ అరేంజ్మెంట్స్ మీకు ఏకంగా 250 కోట్లు ఖర్చు పెట్టాడండి వాళ్ళ కొడుకు కోసం. ఆ రోజుల్లో జయలలిత చేసిన పెళ్ళి నాకు ఇంకా బాగా గుర్తుంది. గొడవలు 66 కోట్లు 1991లో 66 కోట్లు అంటే ఎంత అమౌంటో చూడండి. ప్రజల డబ్బండి, వాళ్ళకు వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారంటే మనం బాధపడక్కర్లా. ఇదంతా ప్రజలను లూట్ చేసిన డబ్బండి, ప్రజల డబ్బండి. అక్కడ ఎవరో ఒక జ్యువెలర్స్ పాపం అతను ఎక్కడో అతను వ్యాపారం చేసుకుంటే అతని బంగారాన్ని తీసుకొని ఆఖరికి అతను మనిషే పోయాడు. మరి ఇవాళ వెస్ట్ బెంగాల్లో ప్రజల డబ్బు ఒక పెళ్లికి 250 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెడుతున్నారంటే ఈ మంత్రులు ఏంటి, ఈ అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్ళు ఏంటి, ఇంకా 6 మంత్రులు, వీళ్ళెవ్వరినీ కూడా మీరు దేశము దాటకూడదు అంటే ఎంతంత పెద్ద నేరాలు, ఎంతంత పెద్ద కరప్షన్స్ ఇవన్నీ చూసారు అనుకోండి. ఇంకా కూడా నా భారత్లో ఇంకా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి అభిషేక్ బెనర్జీ యొక్క ప్రాపర్టీస్ దాని విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.